స్వర్గం, నరకము. సో, అది ఇది అని ఏమీ లేవు అని జెప్పేసి అదొక తత్వంగా మరి వాళ్ళు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇంత మేధస్సు అనేది కూడా మనం సంపాదించుకున్న తర్వాత కొన్ని వేల సంవత్సరాలుగా ఇంత పెద్ద స్టోరీగా లైక్ నరకం అంటే ఇలా ఉంటుంది. స్వర్గం అంటే ఇలా ఉంటుంది. ఇంద్రుడు ఉంటాడు. దేవుళ్ళు ఉంటారు. ఇవన్నీ ఎవరు క్రియేట్ చేశారసలు? ఇవన్నీ అంటే ఆ భావం నేను మొదట చెప్పిన దైవం భావము, హ్మ్. తర్వాత మానవాతీత శక్తులనే భావము. ఆర్యన్స్ వచ్చిన తర్వాత వాళ్ళంట అనేక దేశాలు తిరుగుతున్నప్పుడు, వాళ్ళు రకరకాల దేశాల ఫిలాసఫీలు గమనించుకొని, వాళ్ళకంటూ ఒక ఫిలాసఫీ తయారు చేసుకొనొచ్చి, అక్కడి నుంచి వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు మొదలైనవి. సో, అందులోనే ఇవన్నీ రాయబడ్డాయి. అంటే ఇప్పుడు మీరు వెళ్తారు. ఇతర దేశాల్లో క్రిస్టియానిటీ, ఇస్లాం అనే పేర్లు వచ్చుండొచ్చు గానీ, అనేక గ్రీక్‌లో గానీ, బాబిలోనియా గానీ, మీరు రోమ్ గానీ, ఇట్లా అనేక చోట్ల చైనా గానీ, వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళ ఫిలాసఫీలు గూడా అక్కడక్కడ డెవలప్ అయ్యాయి. హుహు. అనేక మంది ఆ గాడ్‌ని క్రియేట్ చేసుకున్న రకరకాల గాడ్స్‌ని ఎక్కడోళ్ళు అక్కడ ఎవరి ఓన్ వాళ్ళు తయారు చేసుకున్నారు. సో, వాళ్ళ ఆలోచన అక్కడికున్నప్పుడు. సో, అలాంటి ఆలోచనలన్నీ వచ్చి రకరకాలయి చూస్తూ వచ్చినప్పుడు, ఇతర దేశాలు వాళ్ళ ప్రాంతాలు మారుతున్నప్పుడు, కొత్త కొత్త ప్రాంతాలు, అక్కడుండే కొత్త కొత్త క్యారెక్టర్స్, మనుషుల్ని గమనించడం, వీటన్నిటి నుంచి కొత్త లక్షణాలు ఆపాదించుకొని, ఆ విధంగా ఆ సాహిత్యం బాగా వచ్చింది విపరీతంగా. హ్మ్. సో, ఆ సాహిత్యమే దీనికి మూలం. ఇప్పుడు మీరు ఏ మతంలోకెళ్ళినా, ఏ ప్రాంతంలోకెళ్ళినా పేరు మారినా గూడా ఒకాయన జన్నత్ అనొచ్చు, ఇంకొకాయన ప్రభురాజ్యం అనొచ్చు, ఇంకొకాయన స్వర్గం, నరకం అనొచ్చు, వైకుంఠం, కైలాసం అనొచ్చు. సో, ఏది జెప్పినా అల్టిమేట్‌గా జెప్పేదేంటంటే, ఈ భూమి కంటే అతీతమైనదేదో ఉంది అని చెప్పడం. హ్మ్. దీనివల్ల ఏమైంది, మానవులు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో, వాటికి పరిష్కారం కంటే, ఒక ఎస్కేప్ ధోరణి, ఒక దారి ఒకటుంది. హ్మ్. ఈ ఈ సమస్య గురించి నేను జీవితంలో ఇన్ని కష్టాలు పడతా అన్నా అప్పుడంతా అదే గదా! ప్రకృతితో పోరాడాలి, వరదలొస్తాయి, తుఫాన్లొస్తాయి, అడవులు తగలబడతా ఉంటాయి, లేకపోతే తిండి దొరుకుతది, దొరకదు, హ్మ్. వేరే జంతువులు దాడి చేస్తా ఉంటాయి. ఇంతేనా కష్టం అంటే, ఇది లేకుండా కూడా ఓ జీవితం ఉంటది. అదెప్పుడో మనం సచ్చిన తర్వాత అక్కడుంటది అని. హ్మ్. అంటే నీ ఫ్యూచర్ నువ్వు సచ్చిన తర్వాత ఒక జీవితం ఉంటుంది అనే ఒక భ్రమలో ఉన్న తర్వాత, ఇక ఇవన్నీ నీకు సెకండరీ అనిపిస్తాయి. నేను దానికోసమే బతకాలి అనేటట్టు తయారయితుంది. మరి అట్లాంటప్పుడు డైరెక్ట్ చచ్చిపోవచ్చుగా? అది గూడా మళ్ళా అది జెయ్యరు. మళ్ళా బతకడం ఎక్కువ కాలం బతకాలి.